ఈరోజు ఈవిడే స్వీట్ చేసి పెడుతుంది అని కర్ణ అంటే ఏంటి నేనే అని చెప్పి నిత్య అనుకుని దీనికి అసలు చపాతీ చేయడం రాదు, ఇది స్వీట్ చేయడం అనుకుంటున్నావా అని శాంతని మాటలకి లక్ష్మి నవ్వుతుండదు. ఇదిగో ఇది చేసే స్వీట్లు గాడిది కూడా తిందు అని చెప్పి శాంతని మాటలు శాంతి అని నిత్య అనగానే ఈ రోజు కంపల్సరీ మీరే చెయ్యాలని చెప్పి కర్ణ అంటుండ్రు. లేదు లేదు అని చెప్పి నిత్యంగా లేదు లేదు మీరే చెయ్యాలి రండి అని చెప్పి కర్ణ ఫోర్స్ చేస్తూ ఉంటాడు. రా అని చెప్పి కర్ణ చేయి పట్టుకొని ఇంకా దగ్గర బొబ్బట్లు చేపిస్తూ ఉంటాడు. అలా కర్ణ చెప్పినట్టే నిత్య చేస్తూ ఉంటుంది. ఇంకొకసారి శాంతి సంతోషపడి పర్లేదే మీ మనవాడికి ఇదిగో అన్నీ బాగా నేర్పించావు కదా అని శాంతి అనగానే పక్కన పడేయడం కూడా గవర్నమెంట్ స్టైల్ అని చెప్పేసి సుమలత అనుకుంటుంది. ఇదిగో చూసావా శాంతి ఏ గాడికి ఇవ్వాలి చెప్పు అని నిత్యానగానే చూసావు ఎలా మాట్లాడుకుని చేసింది ఒక బొబ్బట్టు ఎంత కాన్ఫిడెన్స్ మాట్లాడుతుందో అని లక్ష్మి నవ్వుతూ ఉంటుంది. థ్యాంక్స్ నమ్మలేకపోతున్నా థ్యాంక్స్ అని చెప్పి నిత్యానగా మీరు ఎంత మంచివారు సార్, నాకే మీ చేయి పట్టుకొని నడిచే అదృష్టం లేదు కానీ మిమ్మల్ని చేసిన అమ్మాయి అదృష్టవంతురాలని చెప్పి నిధి అనుకుంటుంది. అప్పుడే ఇంకా తేజస్ వస్తాడు. చూసి ఇదిగో తేజస్ నేను చేసిన స్వీట్ తిని అని చెప్పి నిచ్చేస్తుంది. ఇంక తేజస్ కూర్చేస్తూ ఉంటాడు. ఇంకొకలాగా అలా చూసి వావ్ సూపర్ ఉంది, ఇదేంటి ఎక్కడ తెప్పించారు అని తేజస్ ఏంటి తెప్పించేది, హలో నేనే చేశాను అని నిచ్చాను, ఓ సారీ అని చెప్పి తేజస్ అంటూ ఉంటాడు. ఏంటని నీ చేతిలో మ్యాజిక్ ఉంది రాదిగా అనగానే ఇదిగో చూసావా ఇంకా మనం పట్టుకోలేము అని శాంతి అంటూ ఉండదు. ఇంకా నిత్యం చూసి నవ్వుతుంది. ఇస్తాను అన్నీ రెడీ అయిపోయాయా శాంతి అన్నీ అయిపోయినాయి అని చెప్పేసి తేజస్ అంటూ ఉంటాడు. అలాగే దగ్గర కూర్చొని రింగ్స్ కూడా చూపిస్తూ ఉంటాడు. కర్ణ నువ్వు జాగ్రత్తగా దాచిపెట్టు అని శాంతి అంటుంది. ఇంకా ఒకసారిగా అక్కర్లేదు నేను దాచిపెట్టని కర్ణ చేతిలో నుండి లాక్కొని నిత్య పెడుతూ ఉంటుంది. ఇంకొకసారి అందరూ చూసి ఇబ్బంది పడుతుంటారు. ఇదిగో కంగారులో ఆడాలి ఎక్కడ పెడితే తెలియదు, అది ఎంగేజ్మెంట్ టైంకి దొరకపోతే ఇదిగో అబ్బాయి అందరూ నవ్వుతారు అందుకే చెప్పాను కర్ణ నువ్వు దాచిపెట్టు అని చెప్పి శాంతి అంటుంది. నిత్య ఇవ్వడానికి ఇష్టపడదు. ఇదిగో తేజస్ మీకేమైనా కావాల్సినవి అన్నీ చెప్పండి, మీ తరపున మొహమాట పడద్దు మేము అన్నీ చేస్తాను మాట్లాడుతుంది. అవును బాబా అమ్మాయిని వచ్చాయని చెప్పి శాంతి అడుగుతుంటుంది. వాళ్ళకి తట్టే బాగోదు అని చెప్పి శాంతి లేదు వాడు రావట్లే అని చెప్పేసి సమస్య అయింది అని చెప్పి అంటే ఫ్లైట్ అసలు ఏం దొరకట్లేదంట, చివరిలో ట్రై చేశారు కావట్లేదు అని తేజస్ అంటూ ఉంటారు. ఇంకా అందరూ ఒక షాక్ అవుతుంటారు. వాడు రావడానికి తేజస్ అనే మాటలకి అందరూ డౌట్గా చూస్తుంటారు. అదేంటి వెళ్తాను రావడం ఏంటి, ఆయన అబ్బాయి అమ్మ నాన్న లేకపోతే ఫంక్షన్ చేస్తారు అన్ని చోట్ల బుక్ చేస్తాము ఇప్పుడు ఏం చేస్తాము అని సుమతి అనే మాటలకి ఏ సుమతి అని లక్ష్మి అరుస్తూ ఉంటుంది. ఆగను అనగానే ఇంకా అయిపోతుంది. అప్పుడు నువ్వు వస్తారా స్నేహ అంటే నా వచ్చాడు రానంటే ఎలా బాబు ఏం సమస్య ఉంటే నాకు చెప్ప ఉండాలి కదా, ఏదైనా సమస్య ఉంటే చెప్పు అని శాంతి అనగానే సమస్య చెప్పాడు కదా శాంతి ఫ్లైట్ అండ్ ఆటో అని రావడానికి ఏంటి అంత సులువు ఎలా వస్తారు అని చెప్పి నిత్య అదే పని సపోర్ట్ చేసి మాట్లాడుతుంది. నువ్వు అనుమానిస్తున్నావు అని అనగానే నేను అనుమానించట్లేదే అని శాంతి అనగానే ఇగో తన సంతోషంగా రింగులు చూపుకొని వచ్చాడు, నీ వల్ల తన మాటలు పడాల్సి వస్తుంది అని చెప్పి ఆయన ఫస్ట్ చూస్తున్నాను నువ్వు మరీ శాస్త్రంగా తయారయ్యావు అని చెప్పి నిత్య వెళ్ళిపోతూ ఉంటుంది. గో అని చెప్పి శాంతి బాధపడుతూ ఉంటుంది. ఇంకా లక్ష్మి ఓదాస్తూ ఉంటుంది. ఇంకా నిత్య చాలా కోపం తన రూమ్కి డోర్ వేసేస్తుంది. ఇంకా నిధి వెళ్తుంది. అబ్బా ఏం గొడవ అని చెప్పేసి వీడికి పింతాలా ఇప్పుడు బాగుంది అని చెప్పి సొంత నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా అంత సైలెంట్ అయిపోతుంటారు. శాంతి బాధపడుతూ ఉంటుంది. అయినా నేను నా మామూలు బాధ్యత కోసం అడిగాను, ఈ ముసలిదాన్ని నోరు కంట్రోల్ పెట్టుకోలేకపోతాను చెప్పి శాంతి తను ఏడుస్తూ తిట్టుకుంటూ ఉంటుంది. అయ్యో నువ్వేం అనలేదులే బాధపడకు బాబు తేజస్ నువ్వేం ఫీల్ అవ్వకు అని చెప్పి లక్ష్మి కానీ అవునని తప్పేం లేదండి నేనే బాధ్యత లేకుండా ఉన్నాను లేండి అని తేజస్ అనగానే కర్ణ వాళ్ళ అమ్మని రావడానికి ఏమైనా ఏర్పాటు చేయొచ్చుగా అని మాల్తానే వద్దు మీకెందుకు ఇబ్బంది నేను చెక్ చేసుకుంటా అని తేజస్ అనగానే ఏం పర్లేదు నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళు హెల్ప్ చేస్తారు నేను ఫోన్ చేస్తాను చెప్పి కర్ణ అంటూ ఉంటాడు. ఇంకా తేజస్ కంగారు పడుతూ ఉంటాడు. అదంతా కర్ణ గమనిస్తుంటాడు. మీ అందరిని తెలిసి మీరు బాగా కలిసి నడుపుతున్నాను అని శాంతి అబ్బా అవ్వా ఇగో నేను ఉన్నా కదా నేను చూసుకుంటా కదా ఇగో నువ్వేం బాధపడకు నువ్వు నవ్వు ముందు అని చెప్పి కర్ణ అనగానే శాంతి నవ్వుతుంది. ఆయన నా మామ ఉండగా నువ్వెందుకు బాధపడతావు అన్నీ చదువుకుంటాయి అని చెప్పి లక్ష్మి గారిని చెప్తాడు. ఇంకా శాంతి నవ్వుతూ ఉంటుంది. ఇంకా నిచ్చ డోర్ వేసుకొని ఇంకా అలా కూర్చుంటుంది. సార్ మీరు ఎంత మంచివారు అందరూ అర్థం చేసుకుంటున్నారు ఒకలో చేస్తారు అని చెప్పేసి నిధి అనగా మంచి డ్రామా గొడవ జరుగుతుంది అనుకుంటే మధ్యలో చీలు ఆపిస్తాడు అని చెప్పి ఆయన ఈ కర్ణ బుద్ధి మాత్రం మారదు అని చెప్పి సుమతి చిరాకుతో చూస్తూ ఉంటుంది. అప్పుడు ఫోన్ వస్తుంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి ఇంకా బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అందరూ అదే పని చూస్తూ ఉంటారు. బిల్డింగ్ మారుతి నిత్య రూమ్కి వెళ్తుంది. నేను లోపల రావచ్చా అని పర్మిషన్ అడుగుతుంది. అయ్యో ఆంటీ రండి అని చెప్పి నిత్య పిలుస్తుంది. రామ్మ అని చెప్పి మాలతి కూర్చోపెడుతుంది.
నీ కోపం నాకు అర్థమవుతుంది, తాగు అని చెప్పి మాలతి వాటర్ ఇస్తుంది. ఇంకా నిత్య వాటర్ తాగుతుంది. ఇదిగో అమ్మ, నేను ఆడదానే, కానీ నీ విషయం మాట్లాడక నాకు ఎలాంటి అధికారం లేదు, నువ్వు తప్పు అనుకుంటే ఒక విషయం చెప్పనా అని మాలతి అనగానే, అంటే నీ కేసు మీద అనుమానం చెప్పి నిత్య అంటుంది. నాకేమీ అనుమానం లేదు నీ గురించి చెప్పడానికి అని చెప్పి మాలతి, ఏంటి నా మీద కన్సర్న్ అని చెప్పి నిత్య అడుగుతుంది. అదేం లేదమ్మా, ఇగో అయినా మేము పాతకాల వాళ్ళం, మా ఆలోచన మీ ఆలోచన అసలు సంబంధమే ఉండదు, కానీ కాల్చక ఎంత ఫాస్ట్గా వెళ్తుంది చూడమ్మా. మన జీవితాలు అన్నీ అనుకున్నట్టుగా జరగవు, అలాగే తెగిపోవు కదా బంధాలు. ఒకటి మారుకుని అనుకుంటున్నావు ఏంటి, బతికేమో ఒంటరి దారి. చూడు, సందర్భం తగ్గట్టే మనం అంతా మెలుగుకోవాలి అని మాత్రమే. ఆంటీ ఏదన్నా అవును, నా ముందు జవాబు మాత్రం తేజేసే ఆంటీ, కొంచెం బాధ కలిగి నేను తట్టుకోలేను అని చెప్పి నిచ్చాను. కానీ ప్రేమ ఇలాగా ఉంటుంది చూడమ్మా. చూడు, అయినా అవ్వ కూడా నీ మీద అంతే ప్రేమ చూపిస్తుంది కదమ్మా, నేను పెంచి అన్ని చూసింది కదమ్మా, తన గురించి ఆశించవా? ఇదిగో నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నావు, అబ్బాయి అలాంటి వాళ్ళు, అసలు నువ్వేం ఇబ్బంది పడతావు అని చెప్పేసి మీ నాన్నమ్మ అలా టెన్షన్ పడుతుంది, అంతే కదా అని చెప్పి మాత్రం నాకు ఎలాంటి ప్రశ్నలు లేవు అని నిచ్చాను. కానీ నీలాగా ఆడ ఆలోచించిన రూలేం లేదు కదా, ఆడు భయాలు ఆడుకుంటాయి కదా. ఇదిగో జీవితం నిద్ర కావచ్చు, కానీ తర్వాత జీవితం పెళ్ళాక చాలా తేడా ఉంటుందమ్మా. ఇదిగో చూడు, మనం చేపట్టిన వాడి గుణం, అలాగే పద్ధతి అన్ని తర్వాత అన్నీ మనం చూసుకుంటాం. ఇంకా ప్రేమ అంటావా, ఇదిగో ఆవిడకి జీవితం అంతా నీ మీద కదమ్మా, నువ్వు ఆవిడ మీద కోపడితే ఎలాగమ్మా, ఆవిడ తట్టుకోలేదు అని చెప్పి మాతో నాకు చెప్పి ఇంకా నిచ్చ సరెంట్ అయిపోతుంది. చూడు, ఏటవాడు వెళ్ళడం కావచ్చు, కానీ మనిషికి ఆత్మగౌరవం ముఖ్యం కదా, ఇద్దరు కలిసి బట్టలు నేర్చుకోండి బాగుంటుంది కదా అని ఇంకా మాతో నాకు చెప్పి ఇంక వెళ్ళిపోతుంది. ఇంకా నిచ్చ చేపట్టింది, నాకు అమ్మ ఉంటే ఇలాగే చెప్పేది కదా అని చెప్పి నిచ్చాను మాట, నేను కూడా మీ అమ్మనేనమ్మ అని చెప్పి ఇంక ప్రేమ దగ్గర ముద్దు పెట్టుకుంటుంది. ఇంకా నిచ్చ అలాగే మాట చేయబెట్టకూడదు. అక్కడ తేజస్ చాలా సీరియస్గా ఫోన్ మాడడం కన్నా గమనిస్తుంటాడు. చూడు బాబు, ఇన్ని పనులు చేసిన వాడు నువ్వు ముందు కూర్చొని భోజనం చెయ్యాలి కదా, నాకు సంతోషం ఉంటుంది శాంతంగానే సరే అని చెప్పి అంటూ ఉంటాడు. సరే నేను వడ్డిస్తా అని చెప్పి శాంతి దగ్గర ఉండి కర్ణకు వడ్డిస్తుంది. ఇదిగో మీరు ఇలా కూర్చొని పెట్టిననుకో నాకు తిన్న కూడా లేట్ అయిపోతుంది అని చెప్పి కర్ణ అనుకుంటుంటాడు. అప్పుడు నిచ్చా వచ్చి సారీ శాంతి, పాపం లేదో మాట్లాడి చెప్పి నిచ్చాను, అమ్మ అసలు నీ కోపం వచ్చింది చెప్పేసి నాకు చాలా భయం వేసింది అని శాంతంగా, నువ్వు నన్ను క్షమించాను చెప్పు అని నిజంగా నువ్వేం క్షమించాను పెద్ద పెంచా, నేను ఎక్కువగా మాట్లాడని చెప్పి శాంత, అబ్బా మిత్రం చూసింది సగం ఆకలే తిరిగిపోయింది కారణంగా, సగం ఖాళీ కడుపుందిగా కడుపులో తిను అని చెప్పి మాట్లాడిన మాట కారణాన్ని అవుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఇంకా నిచ్చా ఫోన్ వస్తుంది. ఇంకా ఫోన్ తీసుకొని చూసింది, ఇంకా ఎవరని చెప్పి నిచ్చా అడుగుతుంది. అదే ఎంబ్రాయిడరీ డ్రెస్ పంపించాను కానీ ఎలా ఉందో చూద్దాం అని చెప్పేసి తెలుసుకున్న ఫోన్ చేశాను అని చెప్పినాను. డ్రెస్ అని రాలేదు అని నిజంగా, ఆల్రెడీ డెలివరీ మీకు అయిపోయిందండి అంటే మీ సైన్ కూడా ఉంది అని చెప్పాను అన్నమాటకి, నాకేం రాలేదు, నాకేమైనా పిచ్చా ఏంటి అప్పుడు చెప్పడానికి, డ్రెస్ రాలేదు అని చెప్పి నిచ్చి అరుస్తూ ఉంటుంది. ఆహాహాహా, అబ్బా ఈ టెన్షన్ పడితే ఎంత మజాగా ఉందో, డ్రెస్ ఇచ్చేయడం చెట్టుకు వచ్చిందిలే, తనకేం తెలుసు పాపం అని చెప్పి సుమలత మొత్తం గుర్తించుకుంటుంది. అలా కొరియర్ వచ్చి ఇవ్వడం, డ్రెస్ తీసుకొని తను మాయం చేసి పక్కన పడేయడం అంతా గుర్తించుకుంటుంది. ఏంటంట అని కారణంగానే డ్రెస్ డెలివరీ అయిందంట, మనకి ఏ పార్సల్ రాలేదు అని చెప్పి కారణంగా ఇలా ఇవ్వు అని చెప్పి కన్నా ఫోన్ తీసుకొని ఎవరు తీసినా చెక్ చేయండి అని కారణంగా నిత్య పేరు మీద సార్ అని చెప్పి అట్లా అంటూ ఉంటాడు. అదేంటి నిత్య పేరు మీద ఏంటి, ఇంకోసారి చెక్ చేయరు అని చెప్పి కారణం అంటూ ఉంటాడు. ఇంకా అదే పనిగా ఇంకా అతను కూడా ఫోన్ తీసుకుంటాడు. ఒకసారి 100 చెక్ చేసినా డ్రెస్ డెలివరీ చేసాను వస్తుంది, అది నీకు చేతి చిక్కదు కన్నా అని సుమలత నవ్వకూడదు. అసలు నీకు నిజంగా బాస్ ఉందా అని చెప్పి కర్ణ మీద నిచ్చి అరుస్తాడు. చిన్న కన్ఫ్యూజన్ అయ్యింది అని కర్ణ అనగానే, ఏంటి చిన్న కన్ఫ్యూజనా, నాకేం మోటార్లో డబ్బులేం లేవు పోయిందని వదిలేయడానికి, నీకు ఏది చిన్న విషయం అనిపిస్తుంది, నాకు అది చాలా పెద్ద విషయం అని నిచ్చి అరుస్తూ ఉంటుంది. దాని కారణం అప్పుడు కూడా ఏం మాట అవుతుంది, అక్క ఏంటి అని చెప్పి నిజంగానే, ఇదిగో మీ చేసి చేస్తుంటారు, మళ్ళీ అరుస్తున్న కోపం అంటారు, మళ్ళీ ఏమో మీ చేసిన చేస్తుంటారు, నాకు కోపం రాకూడదు, ఏం ప్రశ్నించకూడదా ఏంటి అని ఎంగేజ్మెంట్ హాజరుగా ఇలా చేయని చెప్పి ఇట చేసుకోని చెప్పేసి నేను చాలా కళ్ళ కన్నాను, అది నా తప్పు, అసలు ఇలాంటి వాళ్ళకి కూడా నా తప్పు అని కారణం చూపిస్తూ తిడుతూ ఉంటుంది. అన్నిటికి కలిపి ఒకేసారి నేను సారీ అడుగుతాను, సరేనా క్షమించండి అని చెప్పి ఇచ్చాగానే, సరే నేను కనుక్కుంటాను అమ్మ ఇది తీసే నేను తాగుతుంటాను చెప్పి కారణం తిన్నగా మానేసి వెళ్తూ ఉంటాడు. మాలతి చూసి బాధపడుతుంది, కానీ నిత్య మాత్రం ఆగిపడిపోయి చాలా కోపం వెళ్తుంది. శాంతి లేదని కొడుకు ఇలాగే ఉన్నారనుకో నీ ఆరోగ్యం పాడైపోతుంది, నువ్వు ఇలాగే నిలబడ్డానుకో ఎవరు కొడుకోరు వెళ్ళు అని చెప్పి నిజంగానే కారణం వచ్చి నిద్రపోతాను అని చెప్పి శాంతి అంటుంది. ఇదిగో నువ్వు ఇలాగ ఉన్నావు అనుకో నువ్వు వెళ్ళిపోవద్దు, నేను తన కోసం ఎదురు చూస్తాను చెప్పి నిజంగా, అది కాదమ్మా అంటే
తన పక్కంతా వేసావా అని శాంతిని, అబ్బా నేను రెడీ చేస్తాను నువ్వు వెళ్ళు శాంతి అని చెప్పి నిధి ఫోర్స్ చేస్తుంది. కానీ శాంతి వెళ్ళైపోతుంది. కర్ణ వెళ్ళి చాలా ఇంకా రాని టెన్షన్ పడుతుంది. ఇంకా నిధి చెప్పడం వల్ల శాంతిని ఏం మాట్లాడబోతుంది. ఇంకా నిధి అలాగే నుంచొని చూస్తుంది. వీళ్ళేమో వచ్చి అందరూ హెల్ప్ చేస్తారు. పాపం కర్ణ సారు అన్ని పనులు చేస్తే అక్క చేత అందించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను కూడా ఆయనకి ఏం మాట్లాడలేదు. కృష్ణ నువ్వే కర్ణ సార్కి అండగా ఉండని చెప్పి నిధి అనుకుంటూ కర్ణ కోసం వెయిట్ చేసింది. కర్ణ అదే పనిగా ఇంకా ఫోన్ ఇంకా మాట్లాడుతుంటారు. లేదు సార్ మేము డ్రెస్ పంపించని చెప్పి అతను పంపించాలని అంటూ ఉంటారు. సార్ పోనీ ఇంకో స్టాక్ ఉందని చెప్పి కర్ణంగానే చూస్తాను సార్ రేపు పొద్దున్న పంపిస్తాను అతను అంటూ ఉంటాడు. సార్ ఎంబ్రాయిడరీ చాలా ఇంపార్టెంట్ అది అవుతుందని చెప్పి కర్ణ అనగానే అవుతుంది సార్ అని చెప్పి అతను అంటూ ఉంటాడు. అయ్యో ఫోన్ మాట్లాడిన దూరం వస్తాను అని చెప్పేసి కర్ణ అనుకుంటూ ఉంటాడు. నీది ఏం చేసిన ఇక్కడ వెళ్ళి పడుకోండి సుమలతంగానే లేదు లేదు వెళ్ళి పడుకోండి కర్ణ సార్ రాళ్ళు వచ్చాక నేను పడుకుంటున్నాను అని నిధి అనగానే నువ్వు కర్ణ సార్ వెయిట్ చేస్తే నేను పడుకుంటా అని చెప్పి సుమలత మాటలు ఏమన్నారు అని చెప్పి నిధి అంటది. కాదమ్మా అంటే మా అబ్బాయి కదా నేను వెయిట్ చేస్తాను నువ్వెందుకు వెయిట్ చేయడం రెస్ట్ తీసుకో రేపు అంతా నీదే పూర్తి బాధ్యత అని సుమలత అనగానే అయ్యో మా ఇంటికి వచ్చి మీకు సాయం చేస్తాను మిమ్మల్ని నిలబడి నేను పడుకుంటే బాగుంటుందా అని నిధి అయ్యో నేనేదో మాయలు అనుకొని వస్తే నువ్వు నన్ను వేరే చూస్తావా అంటే నేను పరాయిదానా సుమలత అయ్యో అలా కాదు మా ఇంటి వారే అని నిధి అనగానే అందుకే కర్ణ గురించి నేను వెయిట్ చేస్తా వెళ్ళి పడుకోవాలి సుమలత సరే అని చెప్పి నిధి వెళ్ళిపోతుంది. ఇంక సుమలత గుడ్ నైట్ అనుకుంటుంది. ఉఫ్ బాగా చెప్పని ఇంత కష్టం అని చెప్పి నేను అనుకోలేదు అని చెప్పి ఆయన ఇంటికి ఏదో వస్తాడు మెయిన్ రావడం ఎక్కువ అయితే అదేంటి ఆయన నేనేమనుకున్నాను ఆయన మా అంత శ్రీమంతులు ఇలాంటి ఇంటికి వచ్చినందుకు వీళ్ళే పుణ్యం చేస్తున్నారు అని చెప్పి సుమలత అనుకుంటూ ఇంకా డోర్ వేసేస్తూ ఉంటుంది. ఇంకా లాక్ పెట్టేస్తుంది. ఇంకా తన మీద సిద్ధమవుతుంది. కర్ణ ఏమో అలాగే బయట ఉండొచ్చు అనుకుంటుంది. అప్పుడే కర్ణ వస్తూ ఉంటాడు. ఇంకా డోర్ కొడుతూ ఉంటాడు. దేంటి అమ్మ అమ్మ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. అందరు అలసి కొట్టినట్టున్నారు తలుపు కొడితే అందరు నిద్ర పాడైపోతుంది అని చెప్పి కర్ణ అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి ఇంకా ఇబ్బంది పడ్డ ఎందుకు అని చెప్పి పక్కన కిటికీ తీసి చూస్తూ ఉంటాడు. ఇంకా సుమలత ఎందుకంటే యాక్ట్ చేస్తూ ఉంటుంది. కర్ణ రావడం అంతా గమనిస్తుంది. కర్ణ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. కుక్కలాగా ఇంటికి కాపలాగా రాత్రి అక్కడే పడుండు అని చెప్పి సుమలత రాకూడదు. ఇంకా కర్ణ ఇంకా డోర్ కొట్టుకుంటే ఇంకా అలాగే బయట నిద్రపోతూ ఉంటాడు. ఇంకా తెల్లారుతుంది. ఇది వచ్చి డోర్ ఓపెన్ షాక్ అయిపోతుంది. ఇదేంటి కర్ణ సార్ బయట ఉన్నాయని చెప్పేసి కృష్ణ ఏంటి కర్ణ సార్ ఎక్కడ కూర్చొని నిద్రపోతున్నారని చెప్పి అనుకుంటూ నిధి మిలిగి వెళ్తుంది. సార్ అని పిలుస్తూ ఉంటుంది. అయ్యో రాత్రి ఇక్కడ ఉన్నారా నన్ను పడుకొని చూసి సుమతి అంటే అడిగి వెళ్ళారు మరి కర్ణ సార్ ఎక్కడ ఎందుకున్నారు అని చెప్పేసి అంటే తలుపు ఏంటి తీయలేదా లేకపోతే ఈయన రాకముందు ఆవిడ నిద్రపోయిందా అసలు ఈ నిద్ర లేపాలి అని చెప్పి అనుకుంటూ నిధి వెళ్ళిపోతుంది. మళ్ళీ కొంచెం ఆగి చూస్తూ ఉంటుంది. ఎండ వస్తుంటుంది. ఇంకా నిధి వచ్చి కర్ణ సార్కి ఎండ తగలకుండా ఇంకా అలాగే తట్టుకుంటూ ఉంటుంది. మళ్ళీ రమేష్ మాట గుర్తెచ్చుకుంటుంది. నువ్వు దూరంగా ఉండాలని చెప్పి అన్న వాడిని గుర్తెచ్చుకొని కళ చూస్తుంది. అప్పుడు ఇంకా నిధి అని చెప్పి నిచ్చపేస్తుంది. అక్క వస్తున్నా అని చెప్పేసి నిధి అంటే పరిగెడుతుంది. ఆ శబ్దానికి కర్ణ లెగుస్తూ ఉంటాడు. ఇంకా అటు చూస్తూ ఉంటాడు. ఇంకా మెల్లింగా దగ్గరుండి ముగ్గేశాక ఇంకా పూలు అన్ని పెట్టి సత్తూ ఉంటాడు. ఏ పాల్కోవాలి వచ్చి చూడు అసలు నీ మామిడి చూడని చెప్పి శాంతంగా నేను రంగులు వేయకూడదని కర్ణ అంటున్నాడు. అది కాదమ్మా అని శాంతంగా ఆడపిల్ల చేయరా మగాళ్ళు ఇంకా బాగా చేస్తారులే అంతే నేను చేస్తా అని చెప్పేసి ఇది ఇంకా చెప్పండి ఇలా చేస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని కర్ణ అనగానే చూసారా నా మామ ఎన్ని పనులు నేర్చుకున్నాడో అని లక్ష్మి అనగానే రాత్రికి వస్తే తలుపుకొట్టి రాబడి రాని చెప్పి మనకు తెలీదు అని శాంతి అనగానే చూడు ఎలా పని చేస్తున్నాడు రాత్రి నిద్రపోయాడు తలుపుకొట్టి రావచ్చు కదా లేకపోతే మాకు అనిపించలేదా ఏంటి నీకు మమ్మల్ని లేపచ్చు కానీ శాంతంగా ఏం లేదు మళ్ళీ తొందరగా రెడీ అవ్వాలి కదా అందుకే అని చెప్పి అంటూ కర్ణ కోసం దగ్గర దీపం వెలిగించి అక్కడ వెలిగించి ఇంకా పూజ చేస్తూ ఉంటాడు.